కేసీఆర్ పై సిటీ అధికారుల దర్యాప్తు ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ను ఎదుర్కోలేక కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై పనికిమాలిన చెత్త ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సూర్యాపేట బీఆర్ఎస్ కార్యాలయంలో పలువురు జగదీష్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగదీష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం స్కీమ్ల ప్రభుత్వం కాదు, స్కామ్ల ప్రభుత్వం అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. పోలీస్ అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి రాక్షసానందానికి సూచన తప్ప ఇంకొకటి కాదు. వాస్తవానికి అక్కడ కేసే లేదు. ఎక్కడైనా తెలుసు మనకు ప్రపంచంలో ఒక కేసు నమోదు కావాలి, ఒక క్రిమినల్ కేసు నమోదు కావాలి అని అంటే మొట్టమొదటగా విక్టిమ్ ఉండాలి, నష్టపోయిన వాళ్ళు ఉండాలి, దెబ్బతిన్న వాళ్ళు ఉండాలి, వాళ్ళ నుంచి కాంప్లైంట్ ఉండాలి. దాంట్లో ఆ నేరం చేసిన వాళ్ళు ఎవరో తెలిసినా తెలియకపోయినా అన్నోన్ అఫెండర్ అయినా ఎవరో ఉండాలి. ఆ తర్వాత దానికి సాక్షులు ఉండాలి. ఎక్కడనేది ప్రపంచవ్యాప్తంగా ఉండేది. కానీ ఇక్కడ ఈ కేసుకు మొదలు కాంప్లైంట్ లేడు. ఇవో గీన గత ప్రభుత్వం చేసిన పలానా చర్య వల్ల మాకు నష్టం జరిగింది, మా ప్రైవసీ భంగం కలిగింది, లేదా మా వ్యాపారం నష్టం జరిగింది, మా ఆస్తికి నష్టం జరిగింది, నా ఫోన్ సంభాషణను రహస్యంగా విని పలానా దాన్ని వాడుకున్నారు, నాకు నష్టం చేసి వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకున్నారు అనేది ఇక్కడ కాంప్లైంట్ ఉండాలి. ఎక్కడ కూడా ఎటువంటి కాంప్లైంట్ లేదు. ఒక పనికి మాలిన చెత్త రాజకీయ ఆరోపణలు చేసి ఇద్దరు దొంగలు కలిసి ఈ రాష్ట్ర కాంగ్రెస్ నడిపిస్తున్న వాళ్ళు, ఈ రాష్ట్ర బీజేపీని నడిపిస్తున్న వాళ్ళు కేసీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోలేక, బీఆర్ఎస్ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇటువంటి దుర్మార్గమైన చర్యకు పూనుకుంటున్నారు. ప్రతి ఎన్నికలు వచ్చిన సందర్భంలో, ప్రతి ముఖ్యమైన సందర్భం రాగానే ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు.